నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు యేసు క్రీస్తు వారి భూలోకమునకు వచ్చి ఉన్నారండి. ఎవరయ్యా నశించిపోవచ్చున్నారు అనగా ఏ భేదమును లేదు. ప్రతి మనుషుడును దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేక నశించిపోవచ్చున్నారండి. ఇటువంటి స్థితిలో ఉండి ఉండగా దేవుడు తన మహాప్రేమను మనందరెడలా కనపరిచి ఆయనే రిత్తునిగా దీనునిగా ఈ భూలోకానికి తన సర్వమహిమను విడిచిపెట్టి మనందరి కొరకు వచ్చి ఉన్నారు. ఆయన పేరు యేసు క్రీస్తు. ఈయన కాలము పరిపూర్ణమైనప్పుడు మనందరి పాపము నిమిత్తమై మరణించి ఉన్నారు, సమాధి చేయబడి ఉన్నారు, తిరిగి లేచి ఉన్నారండి. ఇదంతయు లేఖనాల ప్రకారముగా ఆయన చేసి ఉన్నారు. ఇప్పుడు ఎందరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవమును పొందుకుంటున్నారు. వారందరూ ఆయన యందు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడి రాబోతున్న ఉగ్రత నుండి తప్పింపబడి నిత్య